కాకినాడ రూరల్ రమణీయపేట మెయిన్ రోడ్ రాయుడువారిపాలెం జంక్షన్ వద్ద సూరంపూడి ఏజెన్సీస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నయారా పెట్రోల్ బంకును ఎమ్మెల్యే పంతం నానాజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన పెట్రోల్ అందించాలనే ధ్యేయంతో నయారా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని తెలిపారు. అనంతరం సూరంపూడి చంద్రశేఖర్ కు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాణ్యమైన నమ్మకమైన పెట్రోల్ డీజిల్ లను అందించి అందరు మన్ననలు పొందాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్, బీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, పెంకే శ్రీనివాస్ బాబా, కూటమి నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సూరంపూడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సూరంపూడి ఆయిల్ ఏజెన్సీస్ గల మల్టీ బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి నయారా ద్వారా ఇవాళ కాకినాడలో మొట్టమొదటిసారిగా నేను చుట్టుపక్కల ప్రాంతాల్లో నయారా అవుట్లెట్ ఓపెన్ అవుట్ అయితే ఫస్ట్ టైం అనుకుంటా. చాలా చక్కగా మిత్రుడు చంద్రశేఖర్ చక్కగా ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతో వరల్డ్ క్లాస్ క్వాలిటీస్ తోటి మంచి క్వాలిటీ ఆయిల్, మంచి మైలేజ్, మా వాళ్ళకి అందరికీ కూడా మంచి మైలేజ్ వచ్చేటటువంటి ఆయిల్ సప్లై చేస్తారని కుర్రోడు ఇంకా వయసు ఉంది, లాభాల గురించి తర్వాత చూసుకోవచ్చు. ముందు మంచి పేరు సంపాదించుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో నయారాలో అంటే పూర్వం మాకు 2 బంకుల పేర్లు ఉండి ఆ బంకులకు వెళ్తేనే మంచి రాధాకృష్ణ ఇలాంటి బంకులు కొన్ని పేర్లు చెప్పారు. కానీ మళ్ళీ ఇంకొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేరు చెప్పకూడదు అనుకోండి, వాళ్ళకి వెళ్ళకూడదని ఉండేది. అలా కాకుండా ఇక్కడికి వెళ్ళాలి అన్నటువంటి పేరు తెచ్చుకుని ఈ బంకుని మెయింటైన్ చేయాలని, అలాగే తప్పకుండా ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వరిస్తుంది. ఖచ్చితంగా మన పడ్డ కష్టానికి తగ్గ ఫలం కూడా రావాలా, బాగా ఎంప్లాయీస్ బాగా చూసుకోవాలా, ఏజెన్సీకి మంచి పేరు రావాలా, మీకు కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకి మొట్టమొదటిసారిగా ఈ బ్రాండ్ని మేము పరిచయం చేసాం సార్. ఇది చాలా మైలేజ్ ఇస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ బంక్ అంటే ఏదో ఇలా కొట్టించుకొని అలాగే వెళ్ళిపోవడం కాకుండా మీకు ఇక్కడ టాయిలెట్స్ కానీ, యాంబిషన్స్ కానీ చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. మీకు ఎప్పుడు వచ్చినా సరే అన్ని వేళల్లో కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఉంటాయి. ఫ్రీగా నైట్రోజన్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం సార్. అది కూడా ఎమ్మెల్యే గారు మాకు వెన్నుండి వెనకాలండి ప్రతి ఎన్ఓసిని కూడా ఆయన కట్టి ఏమైందని అడగడం కూడా జరిగింది సార్. మమ్మల్ని మా ఈ ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు ధన్యవాదాలు, మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.